బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు లెబనాన్ పై మళ్లీ దాడులకు తెగబడింది ఇజ్రాయెల్. ఇటు మిసైల్స్ డ్రోన్స్తో విరుచుకుపడింది ఇజ్రాయెల్. స్పాట్లోనే 18 మంది మృతి చెందారు, వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు లెబనాన్లో మొత్తంగా 2000కు పైగా వ్యక్తులు మృతి చెందారు. ఇరాన్ను అంతం చేసే వరకు నిద్రపోను అంటూ ఇటు నెతన్యాహు కామెంట్ చేస్తున్నారు. మరోపక్క ఇరాన్ ఉగ్రవాద పాలన, దాని అనుబంధ సంస్థలకు వ్యతిరేకంగా నా నాయకత్వంలో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది అంటూ ఇటు నెతన్యాహు కామెంట్ చేశారు. లెబనాన్, హెజ్బుల్లా, ప్రాక్సిస్, ఇటు హౌతీస్, హమాస్ వీరందరికీ సాయం చేస్తుంది కాబట్టి వారిని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఇటు నెతన్యాహు చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఇటు మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్పై టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా ఉన్నాయని నెతన్యాహు ఫైర్ అయ్యారు. లెబనాన్పై దాడులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపేది లేదని తేల్చి చెప్పేశాడు నెతన్యాహు. ఇటు ఇస్లామాబాద్లో చర్చలు సఫలం కాకపోవడం, చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇటు సౌత్ లెబనాన్ పై ఇజ్రాయెల్ నాన్ స్టాప్గా దాడులను చేసింది. ఇరాన్, అమెరికా చర్చలు విఫలం అవ్వడంతో నెతన్యాహు ఖుషీగా ఉన్నాడు. ఇంకా యుద్ధం కొనసాగించవచ్చు అని హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద నెతన్యాహు ఒక ట్వీట్ను కూడా చేశాడు. ఆ ట్వీట్ కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. Under my leadership, Israel will continue to fight against Iran's terrorist regime and its proxies, in contrast to Erdogan, who aids them and even slaughters his Kurdish citizens. సో మొత్తం మీద నెతన్యాహు ఇక్కడ ఇటు ఎర్డగాన్ని కూడా ఉద్దేశించి చాలా క్లియర్గా అతను కుర్డిష్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సిటిజన్స్ని ఆయన చంపేస్తుంటాడు. అలాగే ప్రాక్సిస్, ఇరాన్ ప్రాక్సిస్ అంటే ఎవరు? హెజ్బుల్లా, హౌతీస్, హమాస్ వీళ్ళందరికీ కూడా అతను సపోర్ట్ చేస్తుంటాడు అంటూ మొత్తానికైతే అతన్ని ఉద్దేశించి అలాగే ఇరాన్కి సంబంధించిన ప్రాక్సిస్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సో మొత్తం మీద యుద్ధం కొనసాగుతుంది, ఈ టెర్రరిస్టుల మీద యుద్ధాన్ని ఆపేదే లేదు అంటూ తేల్చి చెప్తున్నాడు. మరో పక్కన ఇస్లామాబాద్లో మనం చూస్తే అమెరికా, పాకిస్తాన్ అలాగే ఇరాన్కి సంబంధించిన మీడియేషన్ టాక్స్ విఫలం అవ్వడంతో ఇటు అక్కడి నుంచి జేడీ వ్యాన్స్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇటు తెహరాన్కి ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎలాంటి ఒక కన్క్లూషన్కి రాలేదు అంటూ ఇటు జేడీ వ్యాన్స్ చెప్పాడు. మరో పక్కన ఇరాన్కి ఇది బ్యాడ్ న్యూస్, అమెరికాకి అంత బ్యాడ్ న్యూస్ కాదు, కానీ ఇరాన్కి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. మరో పక్కన ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఒక 2 రోజుల క్రితం మనం చూస్తే ఇజ్రాయెల్ లెబనాన్పై హైయెస్ట్ రికార్డులో దాడులని కొనసాగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 100 డిఫరెంట్ లొకేషన్స్లో ఒక్కసారే 10 నిమిషాల్లో దాడులు చేసింది. ఆ దాడుల్లో దాదాపు 350 మందికి పైగా ఒక్కసారి చనిపోయారు. 350 మందికి పైగా చనిపోయారు, 5000కు పైగా గాయపడ్డారు అక్కడ ప్రజలు. 12 లక్షల మంది ఇటు సదర్న్ లెబనాన్కి సంబంధించిన బైరూత్ అనే నగరం నుంచి మిగతా నగరాల నుంచి అక్కడి నుంచి ప్రజలు శరణార్థులుగా పారిపోవాల్సిన పరిస్థితి. లెబనాన్ని మరొక గాజాగా మార్చొద్దంటూ ఇటు యునైటెడ్ నేషన్స్ ఒక పక్కన ఇజ్రాయెల్కి చెప్తున్నా కూడా ఇజ్రాయెల్ మాత్రం వినే ప్రసక్తే లేదు, తగ్గేదే లేదు. ఈ నెగోసియేషన్స్లో, ఈ పీస్ టాక్స్లో ఇజ్రాయెల్ లేనే లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ మూడింటి మధ్య మాత్రమే పీస్ టాక్స్, మీడియేషన్ టాక్స్ జరిగాయి. కానీ దాంట్లో లెబనాన్ భాగం కాదు అంటూ ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. మరో పక్కన గల్ఫ్ దేశాలు ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇటు అమెరికా అలాగే ఇరాన్కి సంబంధించిన పీస్ టాక్స్ ఒక్కసారిగా అన్సక్సెస్ఫుల్ అవ్వడం మరో పక్కన ఇరాన్ ఆరోపిస్తుంది. జేడీ వ్యాన్స్ కావాలనే కొన్ని కారణాలు చెప్పి ఈ మీడియేషన్ టాక్స్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏం జరిగి ఉంటుంది? జేడీ వ్యాన్స్ ఈ మీడియేషన్ టాక్స్ సుమారు 20 గంటల పాటు ఈ మీడియేషన్ టాక్స్ జరుగుతున్న సమయంలో ట్రంప్తోని 12 సార్లు, ఒక డజన్ సార్లు ఇటు ట్రంప్తోని ఆయన ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. ట్రంప్ జేడీ వ్యాన్స్ని వెనుకకు వచ్చాయని చెప్పాడా? యుద్ధాన్ని కొనసాగిద్దాం, నెతన్యాహుతో మాట్లాడి ఇరాన్పై దాడులు చేద్దామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారా? మొత్తం మీద ట్రంప్ ఏం చెప్పాడో తెలియదు, కానీ
జేడీ వ్యాన్స్ ఇమీడియట్గా 2 రోజులు చర్చలు ఉండాల్సింది కాస్త ఒక్క రోజుకే ముగిసిపోయింది, 21 గంటలకే ముగిసిపోయింది. 48 గంటల పాటు చర్చలకి రావాలంటూ మొదటగా ఇటు పాకిస్తాన్ ఇరాన్ని అలాగే అమెరికాని పిలిచింది. కానీ 21 గంటలకే గొంతమ్మ కోరికలు కోరుతున్నారు ఇరాన్ వాళ్ళు అంటూ జేడీ వ్యాన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇరాన్ మరో పక్కన యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అలాగే మీడియేషన్ టాక్స్లో పాల్గొనే ఉద్దేశం జేడీ వ్యాన్స్కి లేదు. ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళిపోవాలని లాస్ట్కి వెళ్ళిపోయాడంటూ మొత్తానికైతే ఇటు జేడీ వ్యాన్స్ గురించి ఇరానియన్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. ఇటు ఇరానియన్ ఆఫీషియల్స్ కూడా ప్రస్తుతానికి తెహరాన్కి బయలుదేరారు. వాళ్ళు కూడా మరి కాసేపట్లో ఇరాన్కి చేరుకోబోతున్నారు. దాని తర్వాత మరి గల్ఫ్ దేశాలపైన భీకర దాడులు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. మరో పక్కన అమెరికా న్యూక్లియర్ వార్కి వెళ్ళబోతుందా? ఇరాన్ పైన న్యూక్లియర్ బాంబుని ప్రయోగించే అవకాశం ఉందా? ఇటు 50,000 మంది గల్ఫ్ దేశంలో అమెరికాకు సంబంధించిన సోల్జర్స్ రెడీగా ఉన్నారు. యుఎస్ఎస్ ట్రిపోలి, యుఎస్ఎస్ ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇలాంటి అమెరికన్ నేవీ షిప్స్ మిసైల్స్తోని రెడీగా ఉన్నాయి. ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎయిర్ బేసెస్ నుంచి, యూరోపియన్ ఎయిర్ బేసెస్ నుంచి ఎయిర్ ఫోర్స్, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంది. మరి ఇది జస్ట్ ఒక పాజ్ బటన్ అనుకోవాలా, లేకపోతే యుద్ధం కంటిన్యూ అవ్వబోతుందా? చర్చలు మళ్ళీ కొనసాగే అవకాశం ఉందా? 1979 తర్వాత ఇప్పటిదాకా ఇరాన్తోని ఇలాంటి చర్చలు అమెరికా ఏ రోజు కూడా జరపలేదు. అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఇలాంటి చర్చల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇరాన్తో చర్చల్లో పాల్గొనడం మొదటిసారి. గతంలో ఓన్లీ అమెరికా అలాగే ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ మాత్రమే పాల్గొన్న దాఖలాలు 2015లో మనం చూస్తే కనుక ఒబామా ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక ప్యాక్ట్, యురేనియం రిజర్వ్స్ని లిమిట్ చేయాలి, ప్యూరిఫికేషన్ మాత్రమే చేయాలి, ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేసే అవకాశం లేదు, అలాంటి ఒక అగ్రిమెంట్కి ఇటు ఒబామా అలాగే అప్పుడున్న అయతుల్లా ఖమేనీ వీరిద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్ని, ఆ డీల్ని, ఆ ప్యాక్ట్ని ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత ఆ డీల్ని, ఆ ప్యాక్ట్ని తొలగించేశాడు, రద్దు చేశాడు. ఇరాన్కి యురేనియం ప్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి అధికారం లేదు. ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేసి పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలని ఆక్యుపై చేద్దామనేది ఇరాన్ ఆలోచన అంటూ ట్రంప్ ఇరాన్ పైకి యుద్ధానికి వెళ్ళాడు. దీనికి ఇజ్రాయెల్ నుంచి నెతన్యాహు ఇతను కోఆపరేట్ చేయడం, ఇతను దాన్ని సపోర్ట్ చేయడం. ఇజ్రాయెల్ ఇటు ఇరాన్లో ఉన్న రెజిమ్, అక్కడున్న ప్రభుత్వం కూలిపోవాలి, అక్కడ ప్రజలు ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, ఒక రిలీజియస్ గవర్నమెంట్, వాళ్ళు ఒక ఉగ్రవాదులు అంటూ ఇటు నెతన్యాహు గతంలో కూడా ఎన్నో స్టేట్మెంట్స్ చేశాడు. ఇరాన్ని సపోర్ట్ చేస్తున్న లెబనాన్ని ప్రస్తుతానికి టార్గెట్ చేస్తున్నారు, అలాగే ఇరాన్ని సపోర్ట్ చేస్తున్న హౌతీస్ని, హమాస్ని గతంలో ఇజ్రాయెల్ మట్టు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక సీజ్ ఫైర్ని కూడా అమలుపరిచిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఇటు హమాస్ పైన దాడులను కంటిన్యూ చేసింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇజ్రాయెల్ లెబనాన్ పైన చేస్తున్న ఈ దాడులను మీరు ఖండిస్తున్నారా? అమెరికా ఇరాన్ యుద్ధం కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా? ఎన్నడూ లేని విధంగా చర్చలకి డైరెక్ట్గా ఒక వైస్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఆ చర్చలు సక్సెస్ కాకపోవడం వెనక రీజన్స్ ఏమై ఉండొచ్చు? ట్రంప్ జేడీ వ్యాన్స్ని వెనకకు వచ్చేయమని చెప్పాడా? అందుకే జేడీ వ్యాన్స్ 48 గంటలు చర్చలున్నా కూడా, 2 రోజులున్నా కూడా ఒక రోజుకే వెంటనే వాషింగ్టన్కి తిరిగి వెళ్ళిపోయాడా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మూడో ప్రపంచ యుద్ధం అతి దగ్గరలోనే ఉందని మీరు భావిస్తున్నారా? ఇటు ఆయిల్ కొరత ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసివేసి దాదాపు 40 రోజులు దాటుతుంది. ఆ 40 రోజులు దాటడం వల్ల రానున్న కొన్ని రోజుల్లో ఏషియన్ కంట్రీస్, ఏషియాకు సంబంధించిన దేశాలన్నిటికీ కూడా ఆయిల్ కొరత ఏర్పడబోతుంది. మరి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తుందా ఇరాన్, లేక సూయజ్ కెనాల్కి సంబంధించిన రెడ్ సీని కూడా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తుందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అమెరికా ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? ఇరాన్ దానికి ఎలా ప్రతిఘటించబోతుంది? దీనివల్ల ప్రపంచ దేశాలు ఎంతగా నష్టపోయే అవకాశం ఉంది? గ్లోబల్ ఎనర్జీ సెక్టార్, ఇటు గ్లోబల్ ఎనర్జీ సెక్టార్తో పాటు గ్లోబల్ స్టాక్ మార్కెట్స్, మరో పక్కన ఆర్థిక మాంద్యం రాబోతుందా? అమెరికాలో $2.8 పర్ గ్యాలన్, ఒక గ్యాలన్కి $2.8 జనవరిలో 2026 జనవరిలో
$2.8 మాత్రమే ఖర్చు అవుతుండేది. ఇప్పుడు ప్రస్తుతానికి అది $4. అంటే $250 $270 ఒక గ్యాలన్కి కాస్ట్ అవుతుంటే ఇప్పుడు మాత్రం అది సుమారు $400. అంటే అమెరికాలో కూడా ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తున్నాయి. యుద్ధం మీద వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బు రోజు రోజుకి పెరిగిపోతుంది. రానున్న కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే ఇటు ట్రంప్కి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో మరి ట్రంప్ ఓడిపోబోతున్నాడా? రిపబ్లికన్స్ పైన ఇటు డెమోక్రాట్స్, మరి ముఖ్యంగా ట్రంప్ పైన ఇటు ఎంతో వ్యతిరేకత. అక్కడ ఉన్న పౌరులు నో కింగ్స్ ల్యాండ్, నో కింగ్స్ ప్రొటెస్ట్ అంటూ ఈవెంట్స్ చేస్తున్నారు. లక్షలాది మంది, దాదాపు 1 కోటి మంది 3000 లొకేషన్స్లో ఆ ప్రొటెస్టుల్లో పాల్గొన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వ్యతిరేకత. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రంప్ మరి యుద్ధాన్ని కొనసాగిస్తాడా, లేక తన ఎలక్షన్స్ని తనని కాపాడుకోవడానికి, తన పదవిని కాపాడుకోవడానికి వెనకడుగు వేస్తాడా? ట్రంప్ విషయంలో ఏ విషయాన్ని కూడా మనం నమ్మలేము. ఉదయం ఒక మాట చెప్పి సాయంత్రానికి మాట మారుస్తాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అలాంటి వ్యక్తి ట్రంప్ అని చెప్పొచ్చు. సో గతంలో కూడా అతను చేసిన స్టేట్మెంట్స్కి, అతను తీసుకున్న యాక్షన్స్కి సంబంధమే లేదు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU